మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మ. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58:11 మాట్లాడదు. ఆయన ఇప్పుడు మనల్ని ఎప్పుడు నిత్యము నడిపించేవాడు. ఆయన మనల్ని నడిపించే నాయకుడు. ఎందుకు నడిపిస్తాడు? నిత్యం ఆయన మనతో నిత్యం ఆయనతో మనతో ఉంటాడు. ఆయన సర్వశక్తిమంతమైన దేవాదేవుడు నిత్యము మనతో ఉండాలంటే నిత్యం మనం కూడా ఆయనతో సహవాసం చేయాలని ప్రభు అన్నాడు. కాబట్టి ఈ దినాన ఆ నిత్యము ఆయన్ని మనం నడిపించండి. ఎందుకు నడిపిస్తాడు? క్షామకాలంనైనా ఆయన నేను తృప్తిపరచాను అంటే కరువులోనూ నేను తృప్తిపరుస్తాడు. ప్రజలంతా కరువు, సారెపతి ఎదురాలు కరువు వచ్చింది, కానీ మరి సారెపతి ఎదురాలు కరువు రాలేదు. సారెపతులు కరువు ఉంది, కానీ మరి సారెపతి ఎదురాలు కరువు లేదు. ఎందుకని? ఆవిడ దేవుడితో నడుస్తుంది కాబట్టి, దేవుని చిత్తం నెరవేర్చింది కాబట్టి. ఈ దినాన నిత్యము నడిపే క్షామకాలను తృప్తిపరచు, నీ ఎముకలను బలపరచును. నీవు నీరుగట్టు తోటలో ఎప్పుడు ఉబుకుతూ ఉండవు, నీటి వటవలు ఉండవు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఎలా నీ ఎముకలను అంటే ఎప్పుడు బలహీనంగా ఉంటున్న ఎముకలకు శక్తి. నువ్వు పనులు చేస్తున్నప్పుడు బలహీనరాలుగా అవ్వో, శక్తి నింపుతాడని ప్రభు. నీరు కట్టిన తోట వలె అంటే తోట, ఇక్కడ రెండు మాటలు రాసి ఏమి రాశాడంటే, నిన్ను కరువులో తప్పిస్తాడు, కరువులను తృప్తిపరుస్తాడు, నీ ఎముక బలాన్ని ఇస్తాడు. నువ్వు నీరు కట్టు తోట వల్లే ఉంటావు, ఉబ్బుకుచు ఉంటావు అంట. చూడండి, నీరు కట్టు తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అలాగే మనం కూడా ప్రభుత్వం నడిచినప్పుడు ఆయన మనం తృప్తిపరుస్తూ, అంటే క్షామకాలం అంటే కరువుల్లోని ఇరుకుల్లోని ఇబ్బందులు కూడా మనం ఏం చేస్తాడని తృప్తిపరిచే దేవుడు. అందుకే అంటున్నాడు, నీట్గా నీవు ఎలా ఉంటాడు, నీ ఎముకలకు బలాన్ని నీరు కట్టు తోట వలె. అంటే ఒక తోట ఎలా నీరు ఎప్పుడు నీరు లేని తోట ఎండిపోతూ ఉంటుంది. అంటే ఎండిపోయిన తోటగా మనిషాడు. ఎండిన ఎముకలు సిగిరింపజేస్తాను వాగ్దానం ఉంది ప్రభుత్వం. అందుకే అంటున్నాడు, తోట వల్ల ఉంటా అంటే ఒక తోట వల్ల మనం ఉంటాం. అంటే పచ్చగా ఉంటే ఎప్పుడు కూడా సమృద్ధి మన ఇంట్లో ఉంటుంది, సమాధానం మన ఇంట్లో ఉంటుంది, సంతోషం మన ఇంట్లో ఉంటుంది. కుటుంబ సమస్యను విడిపిస్తాడు, ఆర్థిక బలం దూరపరుస్తాడు, అప్పులు మనకు విడిపించి తోట వలె మనల్ని ఎప్పుడు కూడా అనేక మంది విచ్చేబడిగా చేస్తాడని ప్రభు ఒక వాగ్దానం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క 7వ ఆఖరిదిన దీంతో మా ఆఖరిదిన ఏమంటాడంటే, నిత్యము నాతో నడుకో. మా 7 నెలలు ఎంతగానో కాచి కాపాడాను, మరి 8వ నెలకు అడుగు పెడుతున్నాయి. కాబట్టి నిన్ను నిత్యం నాతో నడిస్తే క్షామకాలం నేను తృప్తిపరుస్తాను, నీ శరీరాన్ని బలాన్ని ఇస్తాను. ఎప్పుడు నీరు కట్టు తోటలు ఎప్పుడు నువ్వు కూర్చుంటావో, నీట ఓటు వల్ల నీట ఓట ఎప్పుడు ఓటు దిగి ఎప్పుడు కూడా ఎంత ఖర్చు పెట్టినా మనకు సమృద్ధి వస్తానుంటుందని ప్రభుక వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయి. దేవుడు నిత్యము నీతి నడిపించే క్షామకాలను తృప్తిపరిచే కృప దేవాదేవుడు నీకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా దేవుడు సర్వాత్మక సర్వశక్తిమంతుడా, కృపగలవాడ కనికరం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరికి లేని దానితో కృప మాకు ఇచ్చావు ప్రభా. ఇంకోనైనా మరొక నూతన దినం దయచేస్తావు. ఈ దినమంతా నీ రెక్కల చాటుని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ, నీ సన్నిధి మాపై మాకు కుమ్మరించి, నీ ఆత్మకార జరిగించి, నీ మహిమకార జరిగేలా సహాయం చేసి దీవించండి. నీ సిలువ రక్తాన్ని మాపై ప్రోక్షించి ప్రభా. ఏదైనా మేము చేస్తున్న మా చేతి పనులని మమ్మల్ని దీవించి ఆశ్రయించరు. మా చుట్టూ మీకు కంచండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మీరు తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏదైనా ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఏ సునామలు ముట్టి స్వస్థపరచండి. ఏ బలహీనతని బిడ్డ బాధపడుతున్నారో హాస్పిటల్ ఐసీలో బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారేమో ప్రభా, భార్య భర్త సమాధానం విడుదల దాయిచ్చండి ప్రభా. అప్పులు బంధకాల నుంచి బంధకాలను విడుదల దాయిచ్చండి ప్రభా. ఆర్థిక బలం దూరపరచమని అడుగుతాను తండ్రి. అనేక మంది అప్పించబడక చేస్తాను వాగ్దానం ఇచ్చి ప్రభా. కృప చూపించండి ప్రభా. క్షామకాలను తృప్తిపరచని వాగ్దానం చేస్తున్నాం ప్రభా. నీరు కట్టు తోటలు ఎప్పుడు ఊగుచుంటా ఉంటున్నప్పుడు అలాంటి కృప మాకు దయచేసి కృప చూపి దీవించి ఆశ్రయించమని ఈ దినమంతా మీరు రెక్కల చాటుని భద్రపరిచి కాచి కాపాడమని అడుగుతున్నాం. అప్పులు బంధకాలను విడిపించమని అడుగుతున్నాం. తాగుడు పేడ వ్యసనాలు దూరపరచండి. గర్భాలు తెరండి. గర్భాలు ఇచ్చిన నార్మల్ వెళ్ళొచ్చిన సహాయించండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఈ దినము ప్రయాణం వెళ్తున్న బిడ్డలకు క్షేమకరం ప్రయాణం జరిగించండి ప్రభా. అదే గాలి ప్రయాణం, బస్సు ప్రయాణం,
ట్రైన్ ప్రయాణం అని ఏ ప్రయాణం అన్న తండ్రి మీ కృప చూపించి శ్యామ్గా గమనించే కృప దయచమని మిమ్మల్ని మహింపరచుకోవాలి మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మీ ప్రార్థన చేసిన కార్యాలు సహాయం మీ బిడ్డలకు దయచమని అవి మిమ్మల్ని మహింపరచుకోమని యేసు పరిశుద్ధమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. వందనాలమ్మ వందన. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. వందనాలు వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.